హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, హిందూపూర్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఏ విధంగా చెప్పుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్టిల్ ఇంకా హీరోగా కూడా కథానాయకుడిగా పరిపూర్ణంగా కొనసాగుతున్న ఏకైక నటుడు అని చెప్పచ్చు. ఈవెన్ మనకి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా 57 పూర్తి చేసుకోబోతున్నారు. ఆ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళందరికంటే ముందుగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి, అంటే ఒక మీడియం చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆ సినిమాలన్నీ నటిస్తూ ఒక విధంగా సైడ్ హీరోగా చేసుకుంటూ వెంటనే హీరోగా మారి కూడా దాదాపుగా హీరోగా మారి కూడా 40 ఎంత 84 కదా మనకి మంగమ్మ గారు మనవడు అవి ఆ సినిమా టైంలో. ఆ విధంగా చూసుకున్నా ఆయన 40 ఇయర్స్ పూర్తి చేసేసుకున్నారు కంప్లీట్ హీరోగా. ఓ విధంగాను ఆ విధంగా పూర్తిగా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్టిల్ హీరోగా ఇంకా కొనసాగుతున్న ఏకైక నటుడిగా కొనసాగుతున్న మన లెజెండరీ బాలయ్య గారి గురించి. లెజెండరీ బాలయ్య అని ఎందుకన్నానంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే ఒక లెజెండరీ నటుడు ఆయన. ఆ విధంగా లెజెండ్ సినిమా కూడా ఆయనకుంది. ఆ విధంగా లెజెండ్ బాలయ్య అని కూడా పిలవచ్చు, జై బాలయ్య అనొచ్చు. ఏ విధంగా ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకున్నా అభిమానులకు పూనకాలు వస్తాయి. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ గారు, అలా నలుగురు తర్వాత మళ్ళా వచ్చిన ఈ నలుగురు తరంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అంటాం. అలాగా ఈ తరంలో చూసుకున్నంటే ఒక విధంగా 90s నుంచి తరంలో చూసుకున్న ఆ నలుగురు తర్వాత ఈ నిలబెట్టిన నలుగురిలో బాలకృష్ణ గారిది అత్యంత ముఖ్యమైన పాత్ర అని చెప్పచ్చు. ఎందుకంటే ఓ పక్కన చిరంజీవి గారు అంత బలంగా ఫైట్ ఇస్తున్నప్పటికీ ఆయనకి ఈక్వల్గా ఫైట్ ఇస్తూ ఎక్కడికెక్కడ తగ్గకుండా అభిమాన గణాన్ని, నందమూరి అభిమాన గణాన్ని తను ముందుకు తీసుకెళ్లారని చెప్పచ్చు. రామారావు గారి లెగసీని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఇంకా నిజం చెప్పుకోవాలంటే రామారావు గారు టచ్ చేయని పాత్రలు కూడా కొన్ని వీరు టచ్ చేశారు. రామారావు గారు స్పెషల్గా టచ్ చేసిన పాత్రలు వేరు, పౌరాణికాలు అవన్నీ ఆయన స్పెషల్ అయినవి. బట్ మాస్లో కూడా కొన్ని స్పెషల్ పాత్రలు ఆయన టచ్ చేసుకుంటూ వచ్చారని చెప్పచ్చు బాలకృష్ణ గారు. తనని తాను నిరూపించుకోవడానికి. అంటే ఒక విధంగా అంటున్నారు కదా, నెపో కిడ్స్ అనే ఒక మాట ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. బట్ ఆ నెపో కిడ్ అనే మాటని అప్పటి నుంచి కూడా నిజానికి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఉంటారు కదా. కంగారుగా చేస్తున్నాడు, మాట ఎలా లేదు, అలా ఉంది, డ్యాన్స్ ఎలా చేస్తున్నాడు, ఎన్నో మాటలు వచ్చిన కొత్తలో విమర్శలు వచ్చి ఉంటాయి. ఆ విమర్శలని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకుంటూ తనని తాను ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ నిజంగా ఆయన మార్చుకునే తీరైతే మటుకి బాలకృష్ణ గారిని ఎవర్ గ్రీన్ హీరో అనొచ్చు. నిజంగా ఎవర్ గ్రీన్ లెజెండరీ అనొచ్చు, జై బాలయ్య అనొచ్చు మనం. ఎందుకంటే అందరికీ అలవాటు అయిపోయింది ఈ మధ్యన జై బాలయ్య అనే స్లోగాను. బాలకృష్ణ గారిని ముద్దుగా అభిమానులు అందరూ బాలయ్య అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఎన్బీకే అంటున్నారు డైరెక్ట్గా. ఇంకా ఎన్బీకే అని చెప్పేసి నిన్నే అఖండ 2 కూడా టీజర్ రిలీజ్ అయింది కదా, ఫెంటాస్టిక్గా ఉంది, మామూలుగా లేదు. సరదాగా కూడా రివ్యూ చేసుకుందాం. తర్వాత బీభత్సమైన హైప్ వచ్చిందనమాట. నిజంగా అఘోరా గెటప్లో ఫస్ట్ అఘోరా గెటప్పే ఘోరంగా ఉందనుకుంటే ఇంకా సెకండ్ అఘోరా గెటప్ అయితే ఇంకా పూనకాలు తెప్పిస్తుంది. అసలు టీజర్ చూసిన వాళ్ళందరూ మైండ్ బ్లోయింగ్, బుర్ర పాడైపోయి ఉన్నారు ఆల్రెడీని. అది కూడా హిట్ కొట్టేసి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఎప్పుడో 86లో కన్జిక్యూటివ్ హిట్స్ కొట్టారు, వరుసగా 6 హిట్లు. దాన్ని మళ్ళీ ఈ రికార్డుని ఇప్పుడు సమన్ చేసే విధంగా కూడా దూసుకుపోతున్నారని చెప్పచ్చు. ఆ విధంగా బాలయ్య గారి గురించి వివరాలు కనుక తెలుసుకుంటే కనుక వారు పుట్టింది చెప్పుకున్నాం కదా, జూన్ 10, 1960. 1960లోని ఎక్కడ తెలుగు కుటుంబంలో అంటే రామారావు గారికి మద్రాసులో పుట్టారనమాట బాలకృష్ణ గారు. దాదాపు కానీ మద్రాసు అంటే అప్పటికి అంత ఇండస్ట్రీ అక్కడే ఉండేది కాబట్టి రామారావు ఇల్లు కూడా అక్కడే ఉండేది. ఆ విధంగా మద్రాసులో జన్మించారు. సో ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అప్పటికే మనకి అంటే ఏ విధంగానూ రామారావు గారి లెగసీ చాలా పెద్దది. అప్పటికి రామారావు గారి లెగసీ చాలా పెద్ద అయినప్పటికీ ఆయన పుట్టింది కూడా బాలకృష్ణ గారికి 8వ సంతానంగా పుట్టారు. యాక్చువల్గా ఆయనకి 11 మంది ఎంతమంది సంతానం, అందులో 8వ సంతానం బాలకృష్ణ గారిని చెప్తారు. అష్టమ గర్భం పేరు కృష్ణుడని పెట్టాలనుకున్నారు ఆయన. ఆ విధంగా అష్టమ గర్భానికి కృష్ణుడని పేరు పెట్టారు. ఆ విధంగా బాలకృష్ణని పేరు పెట్టారు అంటే చిన్ని కృష్ణుడు అనమాట. ఆ విధంగా ఆయన నిజంగా ఏ ముహూర్తాన్ని పేరు పెట్టారు కానీ ఆయన ఎప్పుడు కూడా పసిపిల్లాలాగా ఎనర్జీ ఎక్కడ తగ్గదు. నిజంగా ఆయన ఎనర్జీని చూసి ఎప్పటికీ చాలామంది ఆశ్చర్యపోతుంటారు, ఎలా ఇన్ని మ్యాచ్ చేస్తున్నారు. ఓ పక్కన బసవతారకం హాస్పిటల్ ఫౌండేషన్కి చైర్మన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు. ఓ పక్కన హిందూపూర్ ఎమ్మెల్యే 3 సార్లు దానికి వ్యవహరిస్తున్నారు. అట్ ద సేమ్ టైము మళ్ళీ ఈ సినిమాల్లో ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నారు. అసలు అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. ఓ విధంగా పొలిటికల్గా కూడా ఏమైనా కుదుపు వస్తుందేమో. ఫస్ట్ టైం అంటే తెలుగుదేశం లెగసీలో గెలిచారు అనుకున్నారు అందరూ 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు. కానీ అది అలా కాదు. 2019లో బలమైన వైసీపీ గాల్లో కూడా ఎక్కడ తగ్గకుండా గెలిచారు. ఆయన ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అప్పుడు అర్థమైంది ఆయన ఆ నియోజకవర్గానికి కూడా అంత స్పీడ్గా వేగంగా చేయగలరు. అక్కడ ఎవరిని అడిగినా బాలకృష్ణ గారు మనిషి కనపడకపోవచ్చు కానీ మాకు ఎక్కువ సార్లు ఆయన పనులు మాత్రం అయిపోతుంటాయి. ఆయన చాలా నీట్గా చేయిస్తారు వాళ్ళు. నిజానికి హిందూపూర్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు కూడా
చాలా అద్భుతంగా చేయించారు. చాలా పనులు ఆయన వచ్చాక చాలా పెండింగ్ వర్క్స్ కూడా పూర్తవుతున్నాయని చెప్పారు. మంచినీటి సౌకర్యాలని కల్పించడం కానీ, అలాగే రోడ్లు కానీ, ఏ విషయంలో హాస్పిటల్ విషయాల్లో కానీ, ఇంకా కొన్ని ఎక్కువ పడకలు ఉన్న ఆసుపత్రులు నిర్మించడం కానీ, ఆ విధంగా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అందించడంలో ఎప్పటికప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా అన్నీ కూడా ఆయన ఆ విధంగా చూసుకుంటే ఆయన ఎక్కడ ఒక ఏంటంటారు దాన్ని, ఒక సుదర్శన చక్రం అనొచ్చు ఆయన నిజంగాను. అలా తిరుగుతూనే ఉంటారేమో ఆయన నిజంగాను. నిజంగా రామారావు గారి కుటుంబంలో ఆయన కృష్ణుడిగా వేసిన పాత్రల ద్వారా పుట్టిన సుదర్శన చక్రం బాలకృష్ణ గారు అనుకోవచ్చు నిజంగాను. అద్భుతంగా అనమాట నిజంగాను. ఆ పాత్రలోంచి పుట్టారేమో ఆయన. ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతారు. ఏ విధంగా అయినా దానికి విమర్శ వచ్చినా, విమర్శ రాకపోయినా, సద్విమర్శ వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా దాన్ని ఆ పాత్ర ఒక్కసారి కమిట్మెంట్ అయ్యారంటే ఖచ్చితంగా చేసేస్తారు. కానీ మ్యాక్సిమము బాలకృష్ణ గారు ఒక్కసారి పాత్ర సెట్ అయిందంటే ఆ పాత్రని ఇంకొకరితో ఊహించుకోవడం అసాధ్యము, కష్టం కూడా. ఎందుకంటే ఆయనకు ఒక్క పాత్ర సెట్ అయ్యింది అంటే అద్భుతం చేస్తారని చెప్పచ్చు. ఈ విధంగా మద్రాసులో పుట్టి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్లోనే నిజాం కళాశాలలోను విధంగానే బ్యాచిలర్ డిగ్రీ ఎందులోను వాణిజ్యంలో అంటే బీకామ్ చేశారు ఆయన. ఆ విధంగా చెప్తారు కదా, నా చదువు అంతా ములిగి సాగింది, మేమంతా కూడా బయట ఎక్కువ తిరిగేవాళ్ళమని సరదాగా ఓపెన్గా చెప్తారు. ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం అంటే మనకి చాలా వరకు ఓపెన్గా చెప్తారు. ఆ విధంగా చూసుకొని తర్వాత 1982లోనే 23 సంవత్సరాల వయసులో వసుంధరాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వసుంధర గారిది దాదాపుగా మనకి గోదావరి జిల్లా అటు సైడే అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఆవిడ వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు. మనకు తెలుసు కదా, బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ గారు. బ్రాహ్మణి గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కోళ్ళగా ఉన్నారు. హెరిటేజ్ కంపెనీకి యజమానిగా కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు ఆవిడ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది అదంతాను. అట్ ద సేమ్ టైము తేజస్విని గారేమో ఎంపీ భరత్ గారిని వివాహం చేసుకున్నారు. వైజాగ్ ఎంపీ భరత్ గారిని, గీతంస్ భరత్ గారిని. ఆ విధంగా ఇక మోక్షజ్ఞ గారు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఆయన సంసిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే 3 పిల్లలు వారికి. ఇంకా సినిమా కెరీర్ గురించి కనుక చూసుకుంటే తాతమ్మ కళ 1974లో వచ్చింది యాక్చువల్గా ఆ సినిమా. తర్వాత తాతమ్మ కళ సినిమాలో బాలనటుడిగా వచ్చారనమాట ఫస్ట్ టైము. ఆ సినిమా చూడడానికి మనం చూస్తే చాలా గెటప్ అది కళ్ళజోడది పెట్టుకొని ఒక బుక్స్ పట్టుకొని ఎలా ఉంటారంటే నెక్కరదిన ఆయన చాలా అప్పట్లోనే ఒక రకమైన పూర్తిగా కుర్రాడు కాదు, పూర్తిగా ఆయన పెద్దవాడు కాదు. ఒక 14 ఏళ్ళు ఆ టైం అన్నారు కదా, ఆ టైంలో ఎంటర్ అయ్యారన్నమాట. ఆ విధంగా ఆర్టిస్ట్కి ఎంటర్ అయ్యి 1977లో దానవీర సూరకర్ణలోను, శ్రీమద్ విరాట పర్వంలో 1979లోను, అక్బర్ సలీం అనార్కలిలో సలీం కింద 79లోనే మళ్ళీ చేశారు. తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో 79లో చేశారు. తర్వాత అనేక చిత్రాల్లో అలాగే కొన్ని సినిమాల్లో చేసుకుంటూ 16 సంవత్సరాల వయసులో ధర్మేంద్ర హిందీ చిత్రం యాదవ్కి భారత్ యొక్క రీమేక్ అయిన అన్నదమ్ముల అనుబంధం, అది 75లో వచ్చింది. దానికి అప్పుడు కూడా నటించారు ఆయన ఏకంగాను. ఎవరు, బాలకృష్ణ గారు. అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో ఇప్పుడు 74 వచ్చిన కదా, 75లో ఆనాటి ఆ స్నేహం అది ఉంటుంది పాటలో. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అని ఆయనకే ఉంటుంది ఆ పాట. 3వ హీరో కింద లెక్కనమాట మురళీమోహన్ గారు, ఈయనను రామారావు గారు. ఆ విధంగా వచ్చాక తర్వాత అవన్నీ సినిమాలు వరుసగా చేసుకుంటూ వచ్చి తర్వాత దానవీర సూరకర్ణ చిత్రంలో తన నిజ జీవిత సోదరుడు నందమూరి హరికృష్ణ కుమారుడిగా కనిపించారు ఆ విధంగాను. ఎవరు, బాలకృష్ణ గారు. ఆ విధంగా చూసుకుంటే ఈ క్యారెక్టర్లన్నీ కూడా అద్భుతమైన క్యారెక్టర్లే. తర్వాత 1984లో సాహసమే జీవితం అనే ఒక సినిమాతో ఎంటర్ అయ్యారు ఆయన. ఎంటర్ అయినప్పుడు ఆ సినిమా చూసుకుంటే ఆ టైటిల్ కూడా మనకి కరెక్ట్గా యాప్ట్ అయిపోయిందని కొంచెం బాలయ్య గారి సాహసమే జీవితం అంటే ఇక కెరీర్ స్టార్టింగే నేను ఫైట్ చేయాలి ఇండస్ట్రీలో అనే టైప్లో ఒక టైటిల్ పెట్టుకుని వచ్చారు ఆయన. ఆ సినిమా అరంగేట్రం అంతగా ఆడలేకపోయినప్పటికీ వెంటనే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన మంగమ్మ గారి మనవడు అనే సినిమా భయానకమైన హిట్ అయిపోయింది. మంగమ్మ గారి మనవడు చాలా ఫేమస్. ఆ పాటలు ఫేమస్, ఆ సినిమా ఫేమస్సే. అప్పుడు అందరూ అనుకున్నారు, అమ్మో బాలకృష్ణ చాలా బలంగా చేయగలడు ఏ సినిమా అయినా ఏ పాత్ర అయినా అని. ఎందుకంటే చాలా మెచ్యూరిటీ యాక్టర్లా చేస్తారు అందులో. మంగమ్మ గారి మనవడు సినిమా మనకి ఒక పక్కన క్లాస్గానే ఉంటుంది ఫిలిం, ఎట్ ద సేమ్ టైం ఆ వైలెన్స్, ఆ ఫైటింగ్స్ కానీ ఆయన చాలా బాగా చేసుకొచ్చారు ఆ సినిమా. నిజంగా కొన్ని షార్ట్స్ అయితే మనకి చివరిలో ఇసుకలో సీన్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ ఫైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా చేసుకొచ్చారు. ఆ సినిమా చాలా పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీ హిట్ అయిందనమాట. తర్వాత ఆ సినిమా అయిపోగానేమో కథానాయకుడు అనే సినిమా ఒకటి మంచిది చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వరుసగా మంచి మంచి సినిమాలు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఈ సందర్భంలో నటించారు మళ్ళీ తండ్రి గారితో కలిసి. ఆ తర్వాత 84 తర్వాత విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జననీ జన్మభూమి. మొన్న సీతారామ శాస్త్రి గారి గురించి అనాలిసిస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సీతారామ శాస్త్రి గారి ఫస్ట్ సినిమా జననీ జన్మభూమి. విశ్వనాథ్ గారి డైరెక్షన్ వచ్చిన ఆ సినిమాలో ఒక పాట రాశారు ఆయన. ఆ పాట బాగుండడంతో సిరివెన్నెల నుంచి అవకాశం ఇచ్చారు. అయితే సిరివెన్నెల పూర్తిగా పాటలు రాయడంతో సిరివెన్నెలే వారి ఇంటి పేరు కిందను వారికి ఇంకా
పూర్తిగా సార్థక నామధేయంగా ఉండిపోయింది అనమాట సీతారామ శాస్త్రి గారికి. అందుకే మొన్న ఆయన కాలం చేసినప్పుడు కూడా బాలకృష్ణ గారు వెళ్ళినప్పుడు చెప్పారు, ఫస్ట్ నా సినిమాకి ఆయన ఒక పాట రాశారు, అలా స్టార్టింగ్ అయింది, కెరీర్ అయింది అని చెప్పేసి. ఆ విధంగా చూసుకుంటే 1984 వచ్చిన జనని జన్మభూమి, ఇది శ్రీమంతుడి సినిమాకి కొంచెం దాదాపుగా దగ్గర పోలికలు ఉంటాయన్నమాట. అందువల్ల ఆ సినిమా అనుకున్నంతగా రాణించలేదు. రాణించకపోయేటప్పటికి 85లో భార్యాభర్తల బంధం అనే సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గారితో కలిసి, రజనీ గారితో కలిసి నటించారు. అది అనుకున్నంతగా ఒక విధంగా యావరేజ్గా ఆడి పర్వాలేదు, మంచి సినిమాలు చేయగలరు, ఎదరెదర కెరీర్ ఉందనుకున్న టైంలో 86లో పడ్డాయి, వరుసగా సినిమాలు పడ్డాయి, మామూలు సినిమాలు కాదు. ముద్దుల కృష్ణయ్య పెద్ద హిట్, సీతారామ కళ్యాణం సూపర్ హిట్, అనసూయమ్మ గారు అల్లుడు సూపర్ హిట్, దేశోద్ధారకుడు, వరుసగా ఇంకా మొత్తం అపూర్వ సహోదరులు కూడా ఆ టైంలో నేను అనుకుంటాను రాఘవేంద్ర గారితో అవుతున్నాయి, ఇవన్నీ కూడా వరుసగా 6 సినిమాలు ఎన్నో చేశారు. అపూర్వ సహోదరులు ఒకటే కొద్దిగా యావరేజ్ ఆడింది, కానీ మిగతా దాదాపుగా 5-6 సినిమాలు వరుసగా హ్యూజ్ హిట్స్ అయ్యాయి. ఇంకా ఆ తర్వాత 87 to 99 ఇంక చూసుకోకలేదు కదా. 87 తర్వాత రాము, అదే ప్రెసిడెంట్ గారు అబ్బాయి అని చెప్పేసి ఓ సినిమా చేశారు టి రామారావు గారి డైరెక్షన్లో, చాలా మంచి సినిమా. తర్వాత మూగోపాల్ కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో, తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్, భారతంలో బాలచంద్రుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, ఇవన్నీ పెద్దగా ఆడలేదు. రక్తాభిషేకం కూడా యావరేజ్గా ఆడింది, కానీ కోదండరామిరెడ్డి గారి దాంట్లో బాగుంటుంది రక్తాభిషేకం సినిమా, చాలా క్లాస్గా ఉంటుంది పిక్చర్, అది నేను చూశాను అది. తర్వాత 89లో కోటి రామకృష్ణ గారి దర్శకత్వం నుంచి ముద్దుల మామయ్య, అత్తగమడి అమ్మాయి కూడా చిరంజీవి గారు రిలీజ్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ అయింది, హ్యూజ్ ఇండస్ట్రీ హిట్. అత్తగమడి అమ్మాయి కూడా ఎంత ఇండస్ట్రీ హిట్ అయిందో దాన్ని మించి దాదాపుగా పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు నిజంగా సినిమాని. ఆ టైంలో చాలా బలంగా పడ్డాయి సినిమాలు. తర్వాత నారీ నారీ నడుము మురారి 1990లోను, అది కూడా పెద్ద హిట్. ఎవరిది జగదేగుడలో సుందరికి దాదాపుగా ఈక్వల్గా అటు ఇట్లో వచ్చింది ఈ సినిమా. ఇది పక్క ఫైట్లు ఉండవు ఈ సినిమాలో, అయినా కూడా బాలకృష్ణ గారు మెప్పించారు ఆ సినిమాలోను, అది చాలా బాగా ఆడింది. శోభన్ గారు నిరోష గారు హీరోయిన్లు కింద చేశారనమాట. ఆ తర్వాత బి గోపాల్ గారు లారీ డ్రైవర్, హ్యూజ్ హిట్ సినిమా. లారీ డ్రైవర్ లాంటి సబ్జెక్టు నిజంగా బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరన్నా చేయగలరా అని అంత అందంగా చేశారు. డ్రైవర్ రాముడు రామారావు గారు చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం ఆ ఫీలింగ్స్తోనే, అంటే ఏంటంటారు ఆ మేనియాతోనే చేసిన ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పచ్చు. అందులో అయితే బాలకృష్ణ గారి పాటలు అన్నది తిరుపతి, మనకి తెలుసు కదా, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అనే సాంగ్, ఆ సాంగ్కే చాలామంది గోల పెట్టారంటే, ఆయన టైటిల్ మీద రాసిన సాంగ్ అనమాట, అది ఇప్పటికీ ఫేమస్ మనకి. ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ ఆదిత్య 369, ఆ టైంలోనే సూపర్ ఫిక్షన్ పిక్చర్, అది అసలు సైంటిఫిక్ పిక్చర్, చాలా పెద్ద హిట్. అంటే ఆ టైంలో అలాంటి సినిమా చేయడం గొప్ప ప్రయోగం అని చెప్పచ్చు ఆదిత్య 369. తర్వాత ఏమో భైరవద్వీపం చేశారు అదే ఊపులో కొన్నాళ్ళ తర్వాత. మధ్యలో రౌడీ ఇన్స్పెక్టర్ పెద్ద హిట్, ధర్మక్షేత్రం బాగుంటుంది సినిమా, ఇవన్నీ కూడాను. తర్వాత చెప్పుకున్నాం కదా నిప్పురవ్వ, ఎవరు కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో. నిప్పురవ్వ సినిమాకి చాలా పెద్ద బడ్జెట్ పెట్టి తీశారు, అప్పట్లో 8 కోట్లు దాదాపు ఖర్చు అయిపోయింది, 7 కోట్లు, కానీ సినిమాకి అనుకున్నంతగా ఆడలేదు. ఎందుకంటే బంగారు బుల్లోడు అనే సినిమా వీరిది అక్కడే రిలీజ్ అయ్యి ఇది 100 రోజులు ఆడింది. బంగారు బుల్లోడు తక్కువ బడ్జెట్, రవిరాజ బిన్శెట్టి గారి డైరెక్షన్లో. ఆ విధంగా నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వరుసగా పర్వాలేదు. నిప్పురవ్వ కూడా అబో యావరేజ్గా ఆడింది, సినిమాకి ఇప్పటికీ మంచి పేరు ఉంది, కానీ అనుకున్నంతగా అప్పటికి ప్రేక్షకులుగా ఆ బడ్జెట్ వాళ్ళు రీచ్ అవ్వలేదు అంతే. తర్వాత భైరవద్వీపం చాలా పెద్ద హిట్. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్రలో సత్య హరిశ్చంద్ర మరియు దుష్యంతుడి పాత్రలో నటించారు. వారు నాన్నగారు ఆఖరి సినిమా దాదాపుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటే మనకి. తర్వాత 94-99 మధ్య అతను బొబ్బిలి సింహం, వంశానికి ఒకడు, బొబ్బిలి సింహం హ్యూజ్ హిట్, వంశానికి ఒకడు పెద్దన్నయ్య చాలా పెద్ద హిట్ సినిమా. తర్వాత ముద్దుల మొగుడు, టాప్ హీరో, మాతో పెట్టుకోక, ఇలాంటివి కొద్దిగా ఆడకపోయినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు బాలకృష్ణ గారికి. మళ్ళాను పవిత్ర ప్రేమ కూడా చేశారు, కానీ అవి అనుకున్నంతగా ఆడకపోయేసరికి బాలకృష్ణ గారికి పడాల్సిన ఇట్టు పడట్లేదని ఫ్యాన్స్లో ఒక బాధ ఉండిపోయింది. ఆ బాధని 99వ సంవత్సరంలో సమరసింహారెడ్డి సినిమాతో ఆయన బ్లాస్ట్ చేసేసారని చెప్పచ్చు. సమరసింహారెడ్డి సినిమా అటు తెలుగు ఇండస్ట్రీకి అంతకుముందు తరాలకి ఇంతకుముందు తరాలకి అన్నట్టు ఒక ల్యాండ్ మార్క్ చేసి వెళ్ళిపోయింది ఏకంగా. అప్పటికున్న రికార్డులన్నీ తుడిచిపెడుతూ అన్ని సెంటర్స్లోనూ హ్యూజ్ హిట్ అయిందన్నమాట సినిమా. సమరసింహారెడ్డి హిట్తో తర్వాత ఇంకా బాలయ్య గారు ఎదురు తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లాప్లు వచ్చినప్పటికీ నరసింహనాయుడుతో మళ్ళీ వెంటనే 2001లో అద్భుతమైన హిట్ ఇచ్చారు, అది కూడా చాలా పెద్ద హిట్. తర్వాత లక్ష్మీ నరసింహ హిట్. కానీ లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత ఆయన చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. దాదాపుగా అప్పుడు కాంట్రవర్సీ కూడా జరిగింది, మన అందరికీ తెలుసు. అయితే పుట్టినరోజు పూట అవన్నీ మనకి ఎందుకు, కానీ జనరల్గాను మాట్లాడుకుంటే ఏంటంటే ఆ కాంట్రవర్సీ తర్వాత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా సరైన హిట్ లేదు 2010 వరకును. ఫ్యాన్స్ ఇంకా అప్పట్లో బాలకృష్ణ గారు వాటిని తీసి ట్రోల్గా కూడా చేసేవారు. అప్పుడు టెక్నాలజీ పెరగడం, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చేయడం, బాలకృష్ణ గారికి సరైన హిట్ పడడం. చిరంజీవి గారు కూడా 2007 దాకా ఉన్నప్పటికీ ఆయనకి సరైనవి పడలేదు సినిమాలు, ఏవో ఒకటి అరా పండి, కానీ ఆయన పాలిటిక్స్ వైపు పూర్తిగా దృష్టి సారించడంతో ఇక బాలకృష్ణ గారులే చిరంజీవి గారులే ఇండస్ట్రీలో సరైన ఊపు లేదనుకున్నప్పుడు, ఎలాగైనా బాలకృష్ణకు హిట్ పడాలనుకున్నప్పుడు 2010లో ఆయన జూలు బిదిల్చిన సింహ సినిమా అయితే ఇండస్ట్రీని మరొకసారి షేక్ చేసిందని చెప్పచ్చు.
ఎందుకంటే ప్రభాస్ గారు డార్లింగ్ సినిమా అవతల పక్క చాలా మంచి పిక్చరు, అది కూడా ఆయన దాటికి ఆగలేకపోయింది ఏకంగా బాలకృష్ణ గారి సింహ దాటికి. ఆ విధంగా చూసుకుంటే సింహ తర్వాత మళ్ళీ కొన్ని ఇబ్బందికరమైన సినిమాలు వచ్చాయి. అంటే అతని ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది డైరెక్టర్లు రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళేవారు. అంటే ఎలాగంటే ఏదో ఒక గొప్ప సీన్ పెట్టేయడం, ఆ సీన్ ఆయనకి చెప్పడంతో ఆయన నమ్మి దాదాపుగా చేసి చాలా వరకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా బాలకృష్ణ గారు కోపంగా ఉంటారని ఇలాంటివేవో వార్తలు విని ఆయనకి చెప్పకపోవటం, ఆయన చెప్పకపోతే ఆయన వాళ్ళు చెప్పిన సినిమాని చేసుకుపోవడం వల్ల స్క్రిప్ట్లో కొన్ని విషయాలు ఆయనకి తెలియక ఆ స్క్రిప్ట్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి దెబ్బ కొట్టేసేది అనమాట. ఆ విధంగా చూసుకుంటే కొన్నాళ్ళు ఆ ఇబ్బంది వచ్చినా మళ్ళీ బోయపాటి సీన్ గారు తీసిన లెజెండ్తో మళ్ళీ రివర్స్ అయ్యి లెజెండ్ చాలా మంచి హిట్ అయింది. లెజెండ్లో ఆయన పాత్ర అప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగులు అలా ఉంటాయి లెజెండ్ సినిమాలోను, అద్భుతమైన డైలాగులు అవన్నీ. ఎందుకంటే లేడీస్ గురించి చెప్పే సీన్స్ కానీ అలాగే పాలన గురించి చెప్పే సీన్స్ కానీ ఈ విధంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అది. లెజెండ్ తర్వాత మళ్ళీ తర్వాత డిక్టేటర్ అని అలాంటివి కొన్ని సినిమాలు చేశారు, అవి అబోవ్ యావరేజ్గా ఆడాయి. తర్వాత 2017లో చిరంజీవి గారి కంబ్యాక్ మూవీ వచ్చాక ఇది ఖైదీ నెంబర్ 150, దానికి పోటీగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి 100వ సినిమా వారిది. అసలు ఆ సినిమాకి రిస్క్ అది, ఆ రిస్క్ అయినా సినిమా చేశారు ఆయన ఏకంగాను. ఎందుకంటే 100వ సినిమా ల్యాండ్ మార్క్లో ఉండిపోయింది. చాలా మంచి పిక్చరు, ఎందుకంటే చాలా బాగుంటుంది పిక్చరు. గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మహానుభావుడి స్టోరీని ఆయన 100వ సినిమాగా తెరకెక్కించడం చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారు ఆయన్ని. ఎందుకంటే నేనైతే ఆ రిస్క్ చేయలేనేమో నిజంగాను, బాలయ్యకి అయితే కేట్వాక్లో చేసేస్తాడు ఆయనకు కూడా అంత నమ్మకం ఉందన్నమాట బాలకృష్ణ గారి మీద. అంటే ఎంత అభిమానించారో తోటి హీరోల దగ్గర నుంచి కూడా అందరూ కూడా మనం ఆలోచించవచ్చు. ఎవరో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బాలకృష్ణ గారు అంటే క్లీన్గా ఉండే మనిషి, అంటే ఆయన జెన్యూన్గా మాట్లాడేస్తారు బయటికి. తర్వాత మనం చూసాం ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను అద్భుతమైన కెరీర్ అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కొన్ని మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి. జయసింహ బాగా ఆడింది, కేసీ రవికుమార్ గారి డైరెక్షన్ వచ్చిన జయసింహ కూడా ఒక విధంగా హిట్ పడింది. తర్వాత కథానాయకుడు, మహానాయకుడు ఇలాంటి సినిమాలు వచ్చి మళ్ళీ పోయాయి. రోలరు ఇలాంటి సినిమాలు వచ్చి పోవడంతో ఎలాగా మళ్ళీ బాలకృష్ణ గారి కెరీరు ఎలా గాడిలో పడుతుంది. మళ్ళీ దానితో కరోనా టైము, ఆ కరోనా టైంలో అందరూ థియేటర్కి రావాలంటే భయపడిపోయేవారు. రిలీజ్ చేయాలంటే 2020-21 గడ్డు కాలం అని చెప్పచ్చు. ఆ టైంలో అందరూ ఓటీటీని ఆశ్రయించారు. ఆ ఓటీటీని ఆశ్రయించడం వెళ్తే వాళ్ళు థియేటర్లు దాదాపుగా నాశనం అయిపోయింది చెప్పచ్చు. ఎందుకంటే ఆ టైంలో థియేటర్లు భరించలేక చాలామంది మూసేశారు, ఆ లాస్ భరించలేక. ఆ విధంగా చూసుకుంటే ఆయన ఆ టైంలో రిస్క్ చేసి అఖండ అనే సినిమాని రిలీజ్ చేశారు. ఒక విధంగా అఖండ సినిమా ఇంకా నిజంగా ఇండస్ట్రీ వాళ్ళని ఒక ఊపు ఊపేసింది. అసలు అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగారు అనమాట. నిజంగా ఆ సినిమా ఇచ్చిన ఊపు దాదాపుగా తర్వాత బన్నీ గారి పుష్ప కానీ, నాని గారి శ్యామ్ సింగరాయ్ కానీ, ఆ తర్వాత వరుసగా సినిమాలన్నీ మళ్ళీ ఒక ఊపులో అందుకుంటూ వచ్చాయి అనమాట. ఓ విధంగాను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆయన వరుసగా హిట్లు కొడుతున్నారు. మళ్ళీ ఎప్పుడో 86లో కొట్టిన వరుస హిట్లు ఇప్పుడు పడుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మొన్న వచ్చిన డాకు మహారాజ్ వరుసగా 4 హిట్లు పడ్డాయి. ఇప్పుడు అఖండ 2 ఇది కూడా హిట్ పడితే ఇంకా దగ్గర ఇంకొక హిట్ అంటే కన్సిక్యూటివ్ మళ్ళీ 6 హిట్స్ కొట్టినట్టు అయిపోతుంది. డబల్ హ్యాట్రిక్ వైపు వెళ్ళిపోతారు. ఆల్రెడీ డబల్ హ్యాట్రిక్ వైపు అడుగేసినట్టే లెక్క ఆయన. ఓ విధంగా చూసుకుంటే ఈ సినిమాలన్నీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పచ్చు. సినిమా రంగంలో ఏ ప్రయోగాలు చేసినా, శ్రీరామరాజ్యం లాంటి ప్రయోగం చేసినా, పాండురంగడు అటువంటి ప్రయోగాలు చేసి ఏదైనా కూడా రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన చేసే ప్రయోగాల గురించి చాలా కష్టపడతారు. భైరవ ద్వీపం, ఆదిత్య 369, అలాగే కొత్త రకం సినిమాలు చేయడం, పల్లెటూరు సినిమాలు ఎక్కువగా చేశారు ఆయన. ఆ విధంగా అన్ని రకాల వెర్షన్లని కూడా ఆయన ఆపాదించుకున్నారు. ఏ క్యారెక్టర్లోకి వెళ్ళినా ఒక్కసారి బాలకృష్ణ గారి క్యారెక్టర్ సెట్ అయితే మనం చూస్తాం. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక సమరసింహారెడ్డి, అంతకుముందు ఒక భైరవ ద్వీపం, అంతకుముందు పెద్దన్నయ్య, ఏదైనా బొబ్బిలి సింహం క్యారెక్టర్ నిజంగా సింహం పనిచేసి విసిరినట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్ చూస్తే. అలాగే ఏ విధంగా చూసుకున్నా ఆయన అందుకే లయన్ అంటారు అందరూ. ఫ్యాన్స్ అందరూ ముద్దుగా నటసింహం ఎందుకు వస్తారు ఆయన మీద. ఆ సింహం అనే క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా సందర్భాల్లో పనిచేసింది, చాలా బాగుంటుంది కూడా. నరసింహనాయుడులో అయితే ఇంకా క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టర్, నరసింహనాయుడు క్యారెక్టర్ అయితేను. ఆ తర్వాత మొన్న కూడా భగవంత్ కేసరి ఎంతో అద్భుతంగా చేశారు. ఒక కూతురికి తండ్రి పాత్ర, తను మార్చుకుంటూ వస్తున్నారు. అలాగే అఖండలో ఒక సైడే హీరోయిన్ ఉంటారు, ఇంకో సైడ్ హీరోయిన్ ఉంటారు. అఖండ పాత్ర మొత్తం దైవం మీద చేయాలి. ఎంత బాగా పలికారు డైలాగులు, ఒక్కొక్క డైలాగు వింటుంటే గోల పెట్టారు చాలామంది ఏకంగాను. ఈ విధంగా చూసుకుంటే నిజంగా అభిమానులే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఇప్పుడు అఖండ 2 అందుకే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అద్భుతమైన ఈ విషయాలన్నీ కూడా బాలకృష్ణ గారికి బాగా ఏంటంటే వాళ్ళ నాన్నగారి ద్వారా మంచి విషయం ఏంటంటే పూజా పురస్కారాలు ఎక్కువ చేస్తారు. అలాగే అట్ ద సేమ్ టైం దైవం పట్ల విపరీతమైన భక్తితో ఉంటారు, సెంటిమెంట్ పాటిస్తారు, అన్ని విషయాల్లోనూ కూడా భగవత్ ప్రసాదితమని నమ్ముతారు. ఆ
విధంగా చూసుకుంటూ ఆయన కెరీర్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. అలాగే అన్స్టాపుల్ షో చేశారు. అసలు అన్స్టాపుల్ షో అన్నప్పుడు అందరూ నవ్వారు. నిజం చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారు ఏమిటి, రియాలిటీ షో ఏమిటి. ఎందుకంటే బాలకృష్ణ గారు మాట వేగంగా ఉంటుంది కదా, తడబడతారేమో, గబుక్కుని రియాలిటీ షో ఇబ్బంది అవుతుందేమో అని నవ్వుకున్నారు అందరూ. మామూలుగా ఇంక ఇతరత్ర ఫ్యాన్స్ ఎలాగే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ షోతో బాలకృష్ణ బయటపడిపోతారని చెప్పేసి నిజంగా బయటపడ్డారు. అసలు బాలకృష్ణ బయటపడ్డారు. అసలు బాలకృష్ణ గారు షో చేశాక మన ఇండియాలోనే మొత్తం కపిల్ శర్మ గారి షోతో సహా అన్నీ పడుకున్నాయి. నిజం చెప్పుకోవాలంటే ఆ షో చూసిన వాళ్ళందరూ ఆ టీఆర్పీ రేటింగ్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగాను. దాదాపుగా ఇంటర్నేషనల్ షోస్లోనే 18th ప్లేస్లో నిలిచింది ఈ షో, ఇండియాలో టాప్ 1. ఆ విధంగా ఆ షోని ఆయన అంత రక్తి కట్టించారు. తన సహజ శైలిలో తను తడబాటు పడినా పడకపోయినా అద్భుతంగా తనకు నచ్చింది చేస్తూ వచ్చిన హీరోలందరినీ చక్కగా పలకరించుకుంటూ ఆయన అన్స్టాపుల్ షోని 3 సీజన్లు అత్యద్భుతంగా నిర్వహించారు. ఏ షోకి వెళ్ళడానికి మొహమాట పడే ప్రభాస్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మొత్తం అందరూ కూడా ఇక్కడ కొంతమంది అనొచ్చు అవసరార్థం వెళ్ళి ఉండొచ్చు కదా, అలాగని కదా. ఆయన అదేం పట్టించుకోలేదు. బాలకృష్ణ గారు అంటే సహజంగా అభిమానం అందరికీ ఎంతో కొంత ఉంది. ఆ విధంగా అందరూ వెళ్ళారు. ఇంకా కొంతమంది రావాలి, నాగార్జున గారు, చిరంజీవి గారు నెక్స్ట్ సీజన్లో రావచ్చని అంటున్నారు. వస్తారు ఖచ్చితంగా, వాళ్ళు కూడా కలుస్తారు. ఎందుకంటే అన్నీ కూడా మూల స్తంభాలు లాంటివే. ఏదో చిన్న చిన్న వివాదాల వల్ల అటు ఇటు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా సమసిపోయి బాలకృష్ణ గారితో మళ్ళీ వాళ్ళందరూ కూడా చక్కగా కలిసి రోజులు వస్తాయి. ఆ విధంగా చూసుకున్నాక ఎలక్షన్స్ హిందూపూర్ ఎమ్మెల్యే చెప్పుకున్నాం, అత్యద్భుతంగా చేసుకెళ్తున్నారు ఆయన. అలాగే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా తను ఒక చిన్నపిల్లాళ్ళ మారిపోతారు. ఆ విధంగా చూసుకుంటే చాలా ఫంక్షన్స్లో మనం చూస్తాం, అందరినీ చిన్నపిల్లలను కూడా ఆయన దగ్గరికి తీసుకుంటారు. మొన్న ఏకంగా డాకు మహారాజ్ సినిమా అయ్యాక ఒక అమ్మాయి, అవతల నార్త్ అమ్మాయి ఎవరో యాక్ట్ చేశారు, ఆ అమ్మాయి అయితే వెళ్ళి షూటింగ్ అయిపోయాక ఏడ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి వెళ్ళనని. అంటే అంతలాగా ఆయన అడాప్ట్ అయిపోతారు. అంటే ఒక్కసారి ఆయన అభిమానాన్ని ఎవరన్నా తీసుకుంటే సమీర్ గారు చెప్తారు, అలాగే శివాజీ రాజా గారు చాలామంది చెప్తారు. సమీర్ గారు అయితే ఇంకా ఆయన దేవుళ్ళ కొలుస్తారనమాట ఏకంగా బాలకృష్ణ గారిని దాదాపుగాను. అంత అభిమానంగా ఉంటారు వాళ్ళందరూ. చాలామంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీలోను. ఈవెన్ మొన్న కూడా చిరంజీవి గారు స్టేజ్ మీద అడిగారు, ఏం బోయపాటి మా ఇద్దరికి ఒక కథ రాయలేవా, ఇన్నాళ్ళని మీ ఇద్దరం కథ చేయలేకపోతున్నాం అని చెప్పేసి. అంతలా అభిమానం ఉంటుంది బాలకృష్ణ గారి చిరంజీవి గారి దగ్గర వాళ్ళందరికీ కూడాను. హీరోయిన్ల విషయానికి వస్తే ఆయన ఎక్కువగా సుహాసిని గారితోనూ, విజయశాంతి గారితోనూ, అలాగే సిమ్రాన్ గారితోనూ, రోజా గారితోనూ మంచి మంచి సినిమాలు చేశారు. అలాగే మధ్యలో చాలామంది హీరోయిన్లతో చేశారు. ఎక్కువ హ్యూజ్ హిట్స్ పడినవి మాత్రం విజయశాంతి గారితోనూ, అలాగే సుహాసిని గారితో మంచి హిట్లు పడ్డాయి ఆయనకి. అలాగే అట్ ద సేమ్ టైం సిమ్రాన్ గారితో కూడా వరుసగా 4-5 హిట్లు పడ్డాయి. రోజా గారితో 6-7 హిట్లు పడ్డాయి దగ్గర. ఆ విధంగా చూసుకుంటే ఇక మనకి తెలుసు కదా, వారి అన్నగారు హరికృష్ణ గారు కానీ, అలాగే వాళ్ళ పిల్లలు కళ్యాణ్ రామ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, వాళ్ళందరితో కూడా సరదాగానే ఉండేవారు. ఏవో చిన్న కాంట్రవర్సీలు ఉంటాయి, కుటుంబాలంతా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అభిమానులు వాటన్నింటినీ కాంట్రవర్సీలు చేసుకోవట్లేదు. ఎందుకంటే నిజం చెప్పుకుంటే రామారావు గారి కుటుంబంలో ఏ వ్యక్తి వల్ల ఇప్పటిదాకా బయట వ్యక్తులు నష్టపోయారని మనం అనుకోక్కర్లేదు. నిజానికి చాలామంది వల్ల కుటుంబాల ఎఫెక్ట్ బయట పడుతుంది, బయట వ్యక్తుల మీద పడుతుంది. కానీ రామారావు కుటుంబం అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం సంబంధించి, బాలకృష్ణ గారి కుటుంబానికి సంబంధించి, అలాగే మొత్తం నందమూరి వారి కుటుంబానికి సంబంధించి అట్ ద సేమ్ టైం రాజకీయ పరంగా అయినా సినిమా పరంగా అయినా కూడా ఎవరి మీద ఎఫెక్ట్ పడదు. వాళ్ళల్లో వాళ్ళకి ఏవో చిన్న చిన్నవి, ప్రతి కుటుంబం అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న కాంట్రవర్సీలు ఉంటాయి, ఎక్కడో లేకపోతే ఇది చిన్న చిన్న అలకలు ఉంటాయి. విభేదాలు కాదు అవి, అలకలు లాంటివే. అవి ఏదో రోజు సమస్యపోతాయి. వారందరూ కలిసి చక్కగా ఫోటో దిగే రోజు అభిమానులందరికీ వస్తుంది ఖచ్చితంగా అది. ఆ విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. తారక రత్న గారి విషయంలో ఆయన ఎంత మదన పడిపోయారో మనం చూసాం. హాస్పిటల్లో ఉండి ఆయన కాపాడుకుందామని ఆయన ప్రయత్నించిన తీరు బాలకృష్ణ గారిలోని కారుణ్యమైన హృదయానికి అర్థం పడుతుంది. ఎంతోమంది అభిమానులు కాపాడుకుంటున్నారు, క్యాన్సర్ పేషెంట్లను కాపాడుతున్నారు ఆయన హాస్పిటల్ ద్వారా. ఎందుకంటే వారిని దగ్గరగా చూసిన వాళ్ళందరూ కూడా ఆయన ఒక పరిపూర్ణంగా పసిపిల్లాడని చెప్తారు. ఒక పసిపిల్లాడికి అలక వస్తే కోపం వస్తుంది, అలక రాకపోతే అతను కరుణిస్తాడు, అతని చేతులు ఏది ఉంటే అది ఇచ్చేస్తాడు. అంత గొప్ప హృదయం ఉంది ఆయనకి. విధంగా రామారావు గారితో నటించారు, నాగేశ్వర గారితో నటించారు, కృష్ణ గారితో నటించారు, కృష్ణరాజు గారితోనూ, అందరితో, శోభన్ బాబు గారితో కూడా చేశారు. అట్ ద సేమ్ టైం సీనియర్ హీరోలు అందరితో చేశారు. అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా చెప్పుకోవాలంటే వారి కెరీర్ పరిపూర్ణమని చెప్పచ్చు. 50 ఏళ్ళు దాటినా ఎక్కడా తగ్గని లెగసీతో బాలకృష్ణ ఇప్పటికీ వస్తున్నారంటే, ఆయన సినిమా వస్తుందంటే ఒకప్పుడు ట్రోల్ చేసిన పిల్లలు కూడా ఇవాళ జై బాలయ్య అంటున్నారు. అంటే ఆయన వైబ్ వస్తే మిగతా హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కుర్ర హీరోలు కూడా బాలకృష్ణ సినిమా వస్తుందంటే ఈవెన్ ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చారు. అంటే ఆయన అంత వైపుతో వస్తారు. మేము చాలా సందర్భాల్లో, 1-2 సందర్భాల్లో ఒకరితో చర్చించినప్పుడు బాలకృష్ణ పని అయిపోయిందని అనేవారు 2010-15 ఆ టైంలో. ఆయన అంతటా ఆయన వైపులోకి వస్తే ఆ వైపు పిల్లల మీద కూడా పడుతుందండి అని నేను ఖచ్చితంగా చెప్పేవాడిని. ఎందుకంటే
అభిమానులుగా అందరినీ అభిమానిస్తాం మేము. ఎవరిని ప్రతి హీరోని చిరంజీవి గారి దగ్గర నుంచి వెంకటేష్ గారి వరకు, అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమాని ఆనందంగా చూస్తాం. బట్ ఫ్యాన్స్ విషయానికి వచ్చేసరికి బాలయ్య గారికి ఓ వైపు మొగ్గుతూనే ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా బాలయ్య గారు ఒక లెజెండరీ హీరో. ఆయనకి సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్కి ఆప్షన్ ఇంకోటి లేదు ఖచ్చితంగా. ఇప్పుడు చిరంజీవి గారికి కొన్ని క్లాస్ క్యారెక్టర్లు పడితే ఆయనకి ఆప్షన్ అలాగ లేదు. బాలకృష్ణ గారికి మాస్ ఇమేజ్తో పక్కగా క్యారెక్టర్ పడితే ఆయన అద్భుతమనే చెప్పాలి. సో జై బాలయ్య. మరొక్కసారి వారికి పుట్టినరోజు శుభ